ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోట మండలం కోటలోని అల్లారెడ్డి శ్యామసుందరపురం ఈద్గా ప్రాంగణంలో కోట జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు మౌలానా హిదైతుల్లా మాట్లాడుతూ ఉపవాసం, నమాజ్, దాన ధర్మాలు ఆధ్యాత్మిక శాంతికి దారి తీస్తాయని తెలిపారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం భక్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నిరుపేదలకు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అల్లాహు అక్బర్. liman hamida. Allahu akbar. Allahu akbar. Allahu akbar. Warahmatullah. Assalamu alaikum warahmatullah. La ilaha illallah. Allahu akbar. Allahu akbar. La ilaha illallah. अल्लाहु अकबर बोल को है ना, इमाम सब रकात बनती, हमें भी रकात ताना तक उठा को रकात बन लेना, सना पढ़ते, सना के बाद में फिर अल्लाहु अकबर बोल को उठा को छोड़ डालना है, फिर अल्लाहु अकबर बोल को फिर तकबीर बोलते काना तक उठा को रकात बन लेना है। ये पहली रकात में। दूसरी रकात में रुकू में जाने से पहले अल्लाहु अकबर बोल को इमाम साहब बोलते हैं काना तक उठा को छोड़ डालना, 3 मरतबा ऐसा काना तक उठा को छोड़ डालना। चौथी मरतबा अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमान अश्शम्सु वल क़मरु बिहुस्बान वन नज्मु वश्शजरु यस्जुदान والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان. الله أكبر. الله أكبر. Allahu Akbar. الحمد لله رب العالمين الرحمن
అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారు. ఒక నెల నుంచి ఈ యొక్క రంజాన్ కఠినమైన ఉపవాసాలు ఉంటూ భగవంతుడు ఏదైతే దివ్య ఖురాన్ని ఈ నెలలో అవతరింపజేశారో ఆ యొక్క దివ్య ఖురాన్ని ప్రతిరోజు తరావీ నమాజ్లో పఠిస్తూ ఎంజాయ్ చేశారు. చెప్పాలంటే ఈ నెల కాలం మొత్తం నెల అంతా ఎంజాయ్ చేస్తూ ఈరోజు భక్తి శ్రద్ధలతో మా కోట ఈద్గాలో మా జామియా మస్జిద్ కోట కమిటీ వాళ్ళు అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను చేసి ఈరోజు దాదాపు 1000 మంది వరకు ప్రార్థనలు జరుపుకునే విధంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఇందాక నేను ఈద్గాలో చెప్పారు, మా గ్రీన్ ఫౌండేషన్ తరఫున ఎన్నో గత 15-20 సంవత్సరాల నుంచి ఒక జకాత్ కార్యక్రమం నిరాటంకంగా చాలా గొప్పగా హుందాగా ఎంతోమంది పేదవాళ్ళు పండగ పూట పస్తు లేకుండా ఈ జకాత్ కార్యాన్ని తీసుకొని రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారు అంటే కేవలం మా గ్రీన్ ఫౌండేషన్ ఒకటే కాదు, దానికి మూలకర్త మా మిత్రుడు, మా యుఎస్లో ఉండేటువంటి మా మిత్రుడు షాజహాన్ తన స్నేహితులతో అక్కడ యుఎస్లోని వాళ్ళ ఎస్కో ఆర్గనైజేషన్తో అక్కడ చిట్టమూరు మండల ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ విశిష్టత గురించి ఇప్పుడు దాకా మా మత గురువులు కూడా రంజాన్ గొప్పదనం గురించి, రంజాన్లో స్టార్టింగ్ రోజు నెలవంక కనబడంగానే స్టార్ట్ అయ్యే ఉపవాసంతో తరాబీ నమాజ్తో స్టార్ట్ అయిన రంజాన్ నెల, ఆ తర్వాత 30 రోజులు ఒక్కపొద్దుల తర్వాత మళ్ళా నెలవంక కనబడంగానే రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజ్ ఈద్ స్టార్ట్ అవుతుంది. ఈ కోట వాకాట్ చిట్టమూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చదువుకొని మత గురువులు చెప్పిన మంచిని గ్రహించి ఇక్కడ చాలామంది మసీద్ కమిటీ వారు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క ఈద్కి నమాజ్కి వాస్తే అచ్చే పెండ్యాలు తయారు కరుకో నమాజ్ సొక్కు भी अच्छा दिल से అల్లా యొక్క కృపను అందరికీ ప్రజలందరికీ కూడా ప్రసాదించి భగవంతుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ అల్లా దుఆ అందరికీ కోరాలని కోరుకుంటున్నాను. యూఎస్లో 2009లో ప్రారంభించాం. మొత్తం ఇండియాలో పేద ప్రజలకి సహాయం చేయడానికి మెయిన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి సంస్థ స్థాపించాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వేరే చోట్ల కూడా మేము అన్ని ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ లైక్ గ్రీన్ ఫౌండేషను నెల్లూరులో, హైదరాబాద్లోని వివిధ ఆర్గనైజేషన్స్తో టైప్ చేసుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉపవాసం అంటే రంజాన్ తోఫా అందించాము. అలాగే మీ ఆశీస్సులు కావాలని అందరి ద్వారా సెలవు తీసుకుంటున్నాం. కమిటీ చైర్మన్గా 2వ సంవత్సరం రంజాన్ పండుగ చేసుకుంటున్నాం. ప్రపంచ మానవాళికి రంజాన్ ఈద్ ముబారక్.
ముఖ్యంగా ఏంటంటే ఈ స్థలం మాకు ఇవ్వడానికి అల్లారెడ్డి సాంబశివరెడ్డి బ్రదర్స్ వాళ్ళకి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలని మేము అల్లాహ్ని కోరుకుంటున్నాము. తర్వాత వచ్చి ఈ రంజాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళ కష్టాలు ఎలాంటివి తెలియనాటికి ముఖ్య ఉద్దేశం. అందువల్ల 30 రోజులు ఉపవాసాలు ఉంటూ పేదలకి ఎక్కువ దానాలు చేస్తూ ఉన్నవాడికి నుంచి జకాత్ అనే ట్యాక్స్ రూపంలో ఇస్తూ ఈ నెలంతా చేస్తాం. ఒక మామూలు రోజుల్లో ₹1 దానం చేస్తే ₹1 పుణ్యఫలం ఉంటుంది. కానీ ఈ రంజాన్ నెలలో మాత్రం ₹1 దానం చేస్తే ₹70 దానం చేసినంత పుణ్యం ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా దాన ధర్మాలు చేసే దాంట్లో పాల్గొంటారు. ఈ రంజాన్ నెలలో ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన మా కమిటీ సభ్యులందరికీ, మా కోట మండల ప్రజలకి అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా జలీల్ హసాబు, మా దావీదు, నౌషాదు, కర్ముల్లా, మా తమ్ముడు నౌషాదు, షాజహాను వీళ్ళ తరఫున కూడా రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను.